మిత్రులారా, ఈ నెల 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పన్ను తగ్గింపు అయితే అమలు లేక రానున్నది. ఈ క్రమంలో జిఎస్టీ తగ్గింపుతో 140 కోట్ల మంది ప్రజలకి ఉపశమనం లభించనున్నదని చెప్పేసి కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. జిఎస్టీ తగ్గింపుతో కూడినటువంటి వివరాలతో అన్ని దుకాణాల్లో కూడా ప్రతి ఒక్క షాప్లో కూడా బోర్డులు పెట్టాలా, దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు కూడా జారీ చేశామని చెప్పేసి ఆవిడ స్పష్టం చేసింది. 350కి పైగా వస్తువుల ధరలు తగ్గిపోనున్నాయి. అది సరిగ్గా అమలయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు స్పష్టం చేశారు. అర్థమవుతుందా? మనం కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఆటోమేటిక్గా జిఎస్టీని తగ్గించకపోయినారనుకో, ఆటోమేటిక్గా వాళ్ళకి లాభాలు ఇంకా ఎక్కువ వస్తాయన్నమాట. వాళ్ళు ఏం చెప్తారు, అదిగిని ఇదిగిని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వస్తువు మీద ఎంత జిఎస్టీ తగ్గించారు, దాన్ని బట్టి ధర కూడా ఎంత తగ్గుతుందని చెప్పేసి మనం కూడా ఒక అంచనాతోనే కొనాలి ఏదైనా వస్తువు కొన్నప్పుడు. నాకు తెలిసినంత వరకు దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మనకు వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుందో.